హాయ్ అండి. 2 డేస్ నుంచి ఒకే గేమ్ అనమాట. ఒకే టాస్క్ ఇచ్చారు. అసలు టాస్క్ ఏం పెద్దగా లేదు. కాదంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు గదా! ఆ మాటలు కొంచెం ఫన్నీ అనిపిస్తున్నాయి. కళ్యాణ్ అంటారు, రెబెల్సు ఎవరు రెబెల్స్ అని తెలుసుకోలేకపోతాం. మైండ్ గేమ్ గదా! కళ్యాణ్ అంటారు, ఒకరు పవన్ అంటారు, ఒకరు సాయి అంటారు. వాళ్ళే పేర్లు చెప్పుకుంటున్నారు. కానీ కళ్యాణ్ నేనే రెబెల్స్ అనే భలే తిరుగుతున్నాడనమాట. తనూజ్ అయితే కళ్యాణేరా విమ్ము కళ్యాణేరా ఇంకెవరు కాదు అని చెప్పుకోవడం అయితే జరుగుతుంది. విమ్ము వచ్చేసి వాళ్ళ మామ దగ్గరికి వెళ్తాడు. మామ నువ్వే కదా నన్ను తీయొద్దే అంటాడు. అలానే ఉంటుందంట. ఎవరికెవరు గుర్తుపట్టలేక వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అదే కన్ఫ్యూజ్ గేమ్లా ఉంది. ఇంకాకపోతే కొన్ని ముట్టి, కొన్ని స్మెల్ చూసి అయితే చెప్పాలనేసి అయితే 'బిగ్ బాస్' టాస్క్ ఇస్తారు కదా! దానికి సంజన వచ్చేసి సంచాలక వెళ్తారు లోగాకి. సంజన వెళ్తుంది. సంజననే భయపడుతుందనమాట. వాళ్ళు వేసుకొని ఉంటారు కదా బుడకాళ్ళు. వాళ్ళే సంజనకి ఇలా ఇలా అనడంతోని సంజననే భయపడుతుందనమాట. ఇంకా మళ్ళీ ఫస్టు వచ్చేసి తనూజ వెళ్ళింది. తనూజకి చెప్తది చాలా భయంగా ఉంటుంది చూసుకొని వెళ్ళు అని చెప్పి. తనూజ అయితే వెళ్తేనే చాలా అరుస్తుందనమాట. అసలు మనకి మనకి దీంట్లో చూపించేదానికంటే లైవ్‌లో బాగా చూపించారు. భలే అరుస్తుందనమాట. కేకలు పెడుతుంది. ఏమో అయిపోయింది అనుకున్నాము. ఇలా ఉండి తర్వాత వచ్చేసి రితు వెళ్తుంది. రితు కూడా చాలా అరుస్తుంది. మళ్ళీ బయటకొచ్చేటప్పుడు చాలా నవ్వింది కూడాను. ఇలా ఉంటది. ఆ టాస్క్‌లో అయితే తనూజనే గెలిచింది. తనూజకనే గ్రీన్ కార్డ్ వచ్చింది. విమ్ము నుంచి తనూజకైతే వచ్చింది. తర్వాత వాటర్ టాస్క్ ఆడారు. వాటర్ టాస్క్‌లో అయితే గౌరవ్ భలే ఆడారు. అలాగే విమ్ము. వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు. అసలు వాటర్ అయిపోతే కూడా స్విమ్మింగ్ పూల్ నుంచి తీసుకొనొచ్చి మళ్ళీ డ్రమ్ నింపి బాగా ఆడారు. బాగా అనిపించింది. అదే దాంట్లో కూడా వాళ్ళే గెలిచారు. ఇప్పటికీ ఇంకా 3 డేస్ అవుతుంది. కానీ ఇంకా రెబెల్స్ ఎవరనేది అసలు ఎవరు కనిపెట్టలేకపోతున్నారనమాట. ఇది ఏం లేదు 3 డేస్ నుంచి గేమ్ అంటే గేమ్ ఏమీ లేదు. ఎవరు రెబెల్స్ అయి ఉంటారు. ఎవరు రెబెల్స్ అయి ఉంటారు. ఇదే తప్ప ఇంకేం లేదు. వండుకోవడం, తినడం, పడుకోవటం, లేవటం, దీని గురించి మాట్లాడుకోవటం. ఇదే టాస్క్ వాళ్ళది. హ్యాపీగా ఉన్నారు. మరి 'బిగ్ బాస్' కూడా ఏం చెప్తాం వీళ్ళకనేసి వదిలేసినట్లున్నారు. 'బిగ్ బాస్' వాయిస్ అయితే ఏమి వినిపించట్లేదు. ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ కోసమే 'బిగ్ బాస్' వాయిస్ అయితే ఆ ఫోన్ అనమాట. ఆ ఫోన్ ఒకటి పెట్టారు. అంతేగాని ఇంకేం వాయిస్ లేదు. ఏం చెప్పింది లేదు. ఏమీ లేదు. తింటున్నారు, ఉంటున్నారు, గమ్మున కూర్చుంటున్నారు. ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. అంతే భయపడ్డారు. భయపడేది ఇంతైతే అయ్యో! అలా ఉన్నవేమో, ఇలా ఉన్నవేమో అని చెప్పుకోవడం దాంట్లోనే వాళ్ళకి కావాల్సిగానే చెప్తున్నారు. మీకు అర్థమవుతుందో లేదో అలా బయటికి పోర్ట్రేట్ అవుతుంది కదా అనేసి ఇంత అయితే ఇంతలా చెప్పుకోవడం దాంట్లోనే గేము అయిపోతుంది. అసలు ఈ రోజుకైనా అవుతుందో లేదో చూడాలన్నమాట. ఎపిసోడ్‌లో ఏమి ఇస్తారో ఈ రాత్రికి. అసలు లైవ్‌లో అయితే ఏమీ లేదు. లైవ్‌లోనే ఏమీ లేదంటే ఎపిసోడ్‌లో ఏమి ఇస్తారా అనేది కొంచెం చూసుకోవాలి. అసలు సంజనాది ఏమీ లేదు. రెవెల్స్‌లా నిన్న మొన్నైతే రెవెల్స్‌లా కొంచెము అక్కడిక్కడ తిరిగి నవ్వడం, మాట్లాడడం అయినా చేసింది. సంజన ఎందుకో డల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే విమ్ము ఎక్కువ ఉంటుండే సంజన జతలో. ఇప్పుడు కొంచెం విమ్ముగా టెన్షన్ అయింది. ఇంక వస్తా దగ్గరకొస్తుంది గదా! ఇంక ఇప్పుడు గట్టిగా ఆడాలని విమ్ము నిన్న వాటర్ టాస్క్ అయితే చాలా బాగా ఆడాడనమాట. అందరికీ భయమొచ్చినట్టుంది. టెన్షన్‌గా ఉన్నారు. ఎవరిని తీసేస్తారో, రెబెల్స్ ఎవరిని తీసేస్తారో, ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతామో అని టెన్షన్‌లో అందరూ డల్ అయిపోయారు. డల్ అంటే డల్ అయిపోయారు చాలా. అసలు లైవ్ చూసామా, లైవ్ చూసి మళ్ళీ ఫోన్ చూసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే లైవ్‌లో అంత ఇంట్రెస్ట్ రావట్లేదు చూడాలి. ఆ మాటలు లేదు. ఎవరికి వాళ్ళు సైలెంట్‌గా ఉంటున్నారనమాట. ఇది అసలు రితు అయితే బాగా అరిచిందనమాట. నన్ను అన్న నేనెళ్ళిపోతాను ఇడిచేయండి అన్న నేనెళ్ళిపోతాను ఇడిచేయండి అన్న నన్నేం చేయొద్దన్నా అని. మళ్ళీ బయటకొచ్చేటప్పుడు బాగా నవ్విందనమాట. ఇంగా రితు నవ్వంటే మీకు తెలిసే ఉంటుంది. చాలా నవ్వింది. ఇంకొచ్చేసి తనూజానే గేమ్‌లో ఆడింది గదా!
గౌరవ్‌కి ఇవ్వలేదని ఈసారి గేమ్ వస్తే నేనే వెళ్తాను. ఎవ్వరేమైనా చేసుకోండి నేనే వెళ్తానని అయితే కొంచెం గట్టిగా మాట్లాడాడు. తనూజ అయితే గౌరవ్‌కి ఇవ్వద్దు నేను నువ్వే ఆడదామని విమ్ముకైతే చెప్తుంది. విమ్ము అయితే అలా అయితే నువ్వును గౌరవ్ ఆడండి గానీ వాడు గేమ్ ఆడతానంటున్నాడు. మనం వాడికి ఇవ్వకుండా ఉంటే అవ్వదు అని అంటే నేనైతే ఆడనని చెప్పేసి విమ్ము అనేసాడు. అనడంతోని తనూజ మళ్ళీ బ్రతిమలాడిందనమాట. సరే నువ్వును గౌరవ్ ఆడని. గౌరవ్ ఇలాంటి టాస్కులు గట్టిగానే ఆడతాడు. వానికి మాటలు భాష అర్థం కాదు. అదొకటే ప్రాబ్లమ్ గానీ అర్థం అవుతది ఎలాగోనే వానికి బాగానే. వర్డ్స్ కొంచెం కొంచెం అర్థం కాదు. మనం వేరే భాషకెళ్తే ఎలా ఉంటది అలా ఉంటది. కానీ బాగా ఆడాడు. చాలా బాగా ఆడాడు. అక్కడ పరిగెట్టడం, ఇక్కడ పరిగెట్టడం అంతా చూసుకున్నాడు. వాళ్ళే విన్ అయ్యారనమాట. ఇలా ఉంది. చెప్పుకోదగ్గది ఎవరైనా ఈ 'బిగ్ బాస్' చేయొచ్చు గానీ, చెప్పుకోదగ్గదైతే ఎవరికీ ఏమీ అయిపోలేదు. నార్మల్‌గా ఏమి గేమ్ లేదు, ఏమీ లేదు. నార్మల్‌గానే ఉన్నారు అంతే. ఓ ఫోనొస్తుంది. ఫోనొచ్చి హాయ్ 'బిగ్ బాస్' అంటాం. మీరెలా ఉన్నారు అని అంటారు 'బిగ్ బాస్'. ఇలా అంటారు. మీరెవరు రెబెల్స్ అనుకుంటున్నారంటే, వాళ్ళకి ఎవరి మనసులో అనిపిస్తుందో వాళ్ళకి రెబెల్స్ చెప్తారు. వాళ్ళు కారు. అదే జరుగుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఏమీ లేదు. ఈ వారం చాలా సైలెంట్ అయిపోయారు 'బిగ్ బాస్' కూడా. ఎందుకని ఇది తెలీదు. అయితే 'బిగ్ బాస్' టాస్క్ మాత్రం ఒకటి పెట్టారు. దెయ్యాల దెయ్యాల కొంపలాగా దెయ్యాల రూమ్ పెట్టారు. దాంతో భయపడ్డారు. అది చూస్తా ఉంటే వీళ్ళు బయటకొచ్చి ఇంకా గట్టిగా 'బిగ్ బాస్' ఒకటి నేర్పించారనమాట. ఇలాంటి ప్రదేశానికెళ్తే కూడా మీరు భయపడకూడదు అన్నట్టు ఏమైనా తీసుకొచ్చారేమో మెసేజు. బాగా భయపడ్డారు. దాని నుంచి బయటపడ్డారు కాబట్టి వాళ్ళకి ధైర్యం అయితే వచ్చేస్తుంది. ఇది 'బిగ్ బాస్' తాలూగా ప్లాన్ అని నేను అనుకుంటున్నా. ఆడపిల్లలే ఎళ్లారు. దివ్య వెళ్ళింది, రితు వెళ్ళింది, తనుజ వెళ్ళింది. చాలా భయపడ్డారు. తనుజ అయితే ఫస్ట్‌లో విమ్ము నేనెళ్ళనంటే నేనొచ్చానన్నారు. కానీ సంచలక అలా వెళ్ళకూడదు అని చెప్పడంతో ఆగిపోయిందనమాట. ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోయినా లైక్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చితే అని చెప్పాననుకో, మీకు నచ్చలేదనుకో లైక్ చేయరు. అందుకని మీకు నచ్చినా, నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకేనా? బాయ్.